Hi friends, welcome to VLR Training. Welcome to the Python functions assignments. So ఇక్కడ ఒక అసైన్మెంట్ ఉంది. అసైన్మెంట్ ఏంటంటే మనకి 3 ఇంటిజర్ వాల్యూస్ ఇస్తారు. సో 3 ఇంటిజర్ వాల్యూస్లో అంటే 0 దగ్గర నుంచి 100 వరకు ఇస్తున్నారు అనుకున్నాము. 0 దగ్గర నుంచి 100లో మనకి ఏదో ఒక ఇంటిజర్ వాల్యూస్ ఇస్తారు 1 దగ్గర నుంచి 100లో. ఓకే, సో వాటిలో మనకి ఏం కావాలి అంటే ఒకవేళ ఆ నెంబర్స్ అన్నిటిలో టీనేజర్స్ ఉంటాయి. అంటే టీనేజర్స్ అంటే 13 to 19. ఓకే, 13, 14, 15, 16, 18, 19, 20, 19 వరకు మనకి టీనేజర్స్. సో మనకి 13 అండ్ 22 ఇచ్చారు అనుకోండి. మనం టీనేజర్ ఏజ్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 13 తీసేయాలి. తీసేసి 2 + 22 ఎంత మనకి 44 రిజల్ట్ అవ్వాలి. ఓకే, సో ఇది మన అసైన్మెంట్ అన్నట్టు. అయితే ఇందులో ఇంకో కండిషన్ ఉంది ఏంటంటే మనం హెల్పర్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. హెల్పర్ ఫంక్షన్ అంటే ఇంకో ఫంక్షన్ 2 ఫంక్షన్స్ని యూజ్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ చేయాలి. 2 ఫంక్షన్స్ని యూజ్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఉన్న ఇంకో కండిషన్ ఏంటంటే ఒకవేళ ఏజ్ అనేది 15 అయితే మనం ఆ ఏజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, 15 అయితే మాత్రం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మీకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 2, 15, 13 ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఈ 3 ఇంటిజర్స్ సమ్ ఎంత అవుతుంది? 13 తీసేయచ్చు. 15ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి 2, 15 అంటే 2 + 15 17ని మనకి రిటర్న్ చేయాలి. ఒకవేళ మనకి 2, 14, 13 ఇస్తే 14, 13 రెండింటిని వదిలేసేయచ్చు. ఎందుకంటే 13కి 19కి మధ్యలో ఉంది. ఒక్క 15 అప్పుడు మాత్రం మనకి కండిషన్ తేడాగా ఉంది. 15 ఉంటే మాత్రం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దీనికి మనం నో టీన్ సమ్ అని చెప్పి ప్రోగ్రామ్ పేరు పెట్టుకుందాము. నో టీన్ సమ్. ఇక్కడ డిస్క్రిప్షన్ చూసినట్టయితే గివెన్ 3 ఇంటిజర్ వాల్యూస్ ABC, రిటర్న్ దేర్ సమ్. హౌవెవర్ if any of the values is a teen in the range of 13 to 19 is inclusive, so then that value counts as 0 except 15 and ఒక 15 పెట్టుకుందాం మనం. 15 do not count as a teen. 15 ఉంటే మాత్రం do not count as a teen. So write in a separate helper function that takes in an integer values and returns that value to the fixed for the teen rule. In this way you avoid the repeating the teen codes 3 times. Define the helper below and at the same indented level as the main notation. Again you will have the 2 functions for this problem. Okay, so మనకి 3 ఇంటిజర్ వాల్యూస్ ఇస్తారు. 3 ఇంటిజర్ వాల్యూస్లో టీన్ వాల్యూస్ ఉంటే వాటిని మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు యూజింగ్ ద 2 ఫంక్షన్స్. సో హెల్పర్ ఫంక్షన్ అంటే 2 ఫంక్షన్స్ యూజ్ చేసుకుని మనం ఈ ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను NTS అని చెప్పి. ఇక్కడ 3 వాల్యూస్ని బాగా చేస్తున్నాను. 22, 5, 13 అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు NTS ఫంక్షన్ని డిఫైన్ చేసుకున్నాం. డిఫైన్ NTS. సో అంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సో ఫంక్షన్ కాల్ చేసే దగ్గర నుంచి. ఈ ప్రోగ్రామ్ అయితే సో ప్రింట్ అని రాసేస్తున్నాను ఇక్కడే. ప్రింట్ NTS 25, 13. ఓకే, సో డిఫైన్ NTSలో మనకి ఏం కావాలి? సో ఈ 3 వాల్యూస్ని మనం రిసీవ్ చేసుకోవడానికి అక్కడ ఆర్గ్యుమెంట్ కావాలి కాబట్టి సో వాల్యూస్ ఏమేమి తీసుకుంటున్నానంటే A, B, C. ఇక్కడ నుంచి పాస్ చేసిన వాల్యూస్ A, 22 Aలో, Bలో 5, Cలో 13 సేవ్ అవుతుంది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వచ్చిన వాల్యూస్ ఒకవేళ మనకి 13 నుంచి 19 మధ్యలో ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఒకవేళ వచ్చిన వాల్యూ ప్రతి వాల్యూ కూడా అంటే A 13కి 15కి మధ్యలో ఉందా, 13కి 19, B 13కి 19కి మధ్యలో ఉందా, C అనేది
13కి 19కి మధ్యలో ఉందా అనేది మనం చూసుకోవాలి. అందుకని మనం ఏం చేస్తున్నాను అంటే నేనేం చేస్తున్నానంటే రిటర్న్ ఫంక్షన్లో రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్లో సింపుల్గా a ప్లస్ బి ప్లస్ సి అని చెప్పి మనం రాసేయచ్చు. a ప్లస్ బి ప్లస్ సి అంటే ఒకవేళ మనం టీనేజర్ వాల్యూస్ ఇచ్చినా కూడా అది సమ్ అయిపోయి మనకు బయటకు వచ్చేస్తుంది. కానీ అలా రాకూడదు కదా, 13 ఉంటే మన కండిషన్ ఫాల్స్ అన్నట్టు. అందుకని ఇక్కడ ఒక చిన్న హెల్పర్ ఫంక్షన్ ఇచ్చేసుకుంటున్నాను. సో టీనా కాదా, టీన్ అయితే మనకి ఆ వాల్యూని 0 చేసేసుకోవాలి, టీన్ కాకపోతే యాస్టీస్గా వాల్యూని రిటర్న్ చేసేసుకోవాలి. ఓకే, సో యాస్టీస్గా వాల్యూ ఎంత ఉందో అంతే ఉంచాలి. అందుకని చెక్ టీన్ సిటీ అని చెప్పి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుంటాను. సిటీ ఆఫ్ ఏ ప్లస్ చెక్ టీన్ సిటీ ఆఫ్ బి ప్లస్ సిటీ ఆఫ్ సి. ఓకే, ఇప్పుడు మనం సిటీ ఫంక్షన్ని డిఫైన్ చేసుకుందాం, హెల్పర్ ఫంక్షన్ని. ఓకే, డిఫైన్ సిటీ వచ్చిన ఇప్పుడు ఈ సిటీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం అనుకున్నాం. సిటీలో ఉన్న ఏ వాల్యూని మనం ఇక్కడ ఒక కే అనే వాల్యూ తీసుకుని అందులో సేవ్ చేసుకుందాం. సో ఈ కే వాల్యూ దేని మధ్య నుంచి దేని మధ్య ఉండకూడదు, 16 నుంచి 19 మధ్యలో ఉండకూడదు. 13 నుంచి 19 మధ్యలో ఉండకూడదు. కాబట్టి చెక్ టీన్లో ఇఫ్ ఇక్కడ డిఫరెంట్ ఇఫ్ ఎన్ ఇన్ వాడుతున్నాను. ఇఫ్ కే ఇన్ ఫంక్షన్ కే ఇన్ ఇందులో ఉండకూడదు. ఒక లిస్ట్ ఐటమ్స్ తీసేసుకుంటున్నాను, నాకు ఏమేమి వద్దు. 13, 14, 15 ఉండొచ్చు కదా, ఉండొచ్చు. 16, 17, 18, 19. ఓకే, సో ఈ హాల్ కే అనే వాల్యూ 13 నుంచి 19 మధ్యలో ఉంటే మనం ఏం చేయాలి, రిటర్న్ 0 చేసేయాలి కదా, 0 చేసేద్దాం. లేదు అనుకుంటే ఎల్స్ అయితే మనం సింపుల్గా రిటర్న్ ఏదైతే కే వాల్యూ ఉందో ఆ కే వాల్యూని రిటర్న్ చేసేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఒకసారి ఏం జరుగుతుందో. ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చెప్తాను. సారీ, ప్రింట్ ప్రింట్ సో 27 రిటర్న్ చేసింది. 22 + 5 13ని మనకు వాల్యూ ఇవ్వలేదు. 15 ఇస్తున్నాను, 15 కూడా ఇస్తే 15 మన ఎక్స్క్లూజివ్ కాబట్టి 27 + 15 సో 42 వస్తుంది. ఒకవేళ టీన్ వాల్యూస్ 13, ఇది కూడా 16 పాస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు సమ్ ఎంత వస్తుంది, 15 వస్తుంది. ఎందుకంటే 13, 16 మనం ఎక్స్క్లూడ్ చేసేసాం కాబట్టి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూద్దాం. ప్రింట్ NTS. సో మన ప్రోగ్రాము రన్ చేసాం, అది ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్ వర్కౌట్ అవుతుంది అనుకుందాం. ప్రింట్లో NTS ఆఫ్ 13, 16, 15. ఓకే, NTS ఫంక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ NTS ఆఫ్. సో మనం ఇక్కడ పాస్ చేసిన వాల్యూ ఏలో బీలో సిలో ఉన్నాయి. రిటర్న్లో సిటీ ఆఫ్ ఏ, అప్పుడు సిటీ ఆఫ్ ఏ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. సిటీ ఆఫ్ ఏ వాల్యూ వచ్చి కేలో సేవ్ అవుతుంది. ఇఫ్ కే ఇన్, అప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ నుంచి 13 కదా పాస్ చేసింది. ఇప్పుడు కేలో 13 ఉంది. ఓకే, 13 ఇన్, సో వీటిలో ఉంది కాబట్టి 13 అనే వాల్యూ రిటర్న్ 0. అంటే ఇప్పుడు సిటీ ఆఫ్ ఏలో ఏముంటుంది, 0 ఉంటుంది. ఇప్పుడు తర్వాత 16. ఓకే, 16 అనేది 16 ఉంది కాబట్టి ఇక్కడ రిటర్న్ 0. ఓకే, ఈ సిటీ ఆఫ్ బి ఏమవుతుంది, 0. సిటీ ఆఫ్ సి 15 ఉందా, కే ఇన్ సిటీ ఆఫ్ 15. సో సిటీ ఆఫ్ కే వాల్యూ 15 ఇందులో లేదు కాబట్టి మనకి రిటర్న్ కేని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు టోటల్గా ఏం రిటర్న్ చేస్తుంది, 0 + 0 + 15. ఓకే, సో ఈ విధంగా మనం చెక్ టీన్ సమ్ నో టీన్ సమ్. సో టీన్స్ లేకుండా మనం సమ్ చేసే ప్రోగ్రామ్ ఈ విధంగా డెవలప్ చేయొచ్చు. సో మీరు ఇంకా ఈ ప్రోగ్రామ్ ఇంకో వేలో డెవలప్ చేసినట్టయితే నాకు వాట్సాప్ చేయండి ఈ ప్రోగ్రామ్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9059868766. మీకు పైథాన్ వెబ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కావాలనుకున్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.
అలాగే మీకు ఫ్రీ టైం ఉన్నట్టయితే ఒకసారి VLR ట్రైనింగ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ గూగుల్ మ్యాప్ అడ్రస్ కనపడుతుంది. ఓకే, ఇక్కడ ఒక రివ్యూ రాయండి, రైట్ ఏ రివ్యూ.